సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. విశాఖకు ఐటీ బూమ్, పెద్ద కంపెనీలు భారీ పెట్టుబడులు. ఆదోనిలోని మున్సిపల్ హై స్కూల్లో సీట్లన్నీ ఫుల్, అభినందించిన లోకేష్. గిరిజన గలం శిబు సోరెన్ కన్నుమూత. ఓవల్ విక్టరీ థ్రిల్. స్మార్ట్ రేషన్ కార్డులు రెడీ. అధికార భాషా సంఘానికి మండలి పేరు. ఒమేగా-3 కొవ్వులతో కలిగే లాభాలు. ఈరోజు వార్తలను చూద్దాం. విశాఖకు ఐటీ బూమ్. రాష్ట్రంలో ఐటీఎస్ కంపెనీలు 300 వరకు ఉండగా వాటిలో సుమారు 50,000 మంది పనిచేస్తున్నారు. వారి వార్షిక ఆదాయం 3,000 కోట్లు. ఐటీ హబ్గా ఉన్న విశాఖపట్నంలోనే 200 వరకు కంపెనీలు ఉన్నాయి. వాటిలో 35,000 మంది పనిచేస్తున్నారు. రుషికొండలో 15 ఏళ్ల క్రితం ఐటీ పార్కులు ఏర్పాటు చేసి కంపెనీలకు రాయితీ ఇచ్చి ప్రోత్సహించడంతో ఇది సాధ్యమైంది. అయితే పెద్ద కంపెనీలు విశాఖపట్నం రాకపోవడం వల్ల భారీ సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించడం లేదు. దీనిపై దృష్టి సారించిన ఐటీ శాఖ మంత్రి లోకేష్ యాంకర్ కంపెనీగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ను ఇక్కడకు రప్పించారు. కాపులుప్పాడలో 21.6 ఎకరాల భూమితో పాటు తక్షణమే కార్యకలాపాలు ప్రారంభించడానికి రుషికొండ ఐటీ హిల్స్ 3లోని మిలీనియం టవర్ బిని ఇచ్చారు. టీసీఎస్ యాజమాన్యం 1,370 కోట్ల పెట్టుబడులు పెట్టి దశల వారీగా 13,000 మందికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చింది. స్మార్ట్ రేషన్ కార్డులు రెడీ. కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు వీటిని రేషన్ లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని క్యూఆర్ కోడ్తో ఆకర్షణీయంగా రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ కోసం నెల క్రితం ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. కార్డులు ప్రస్తుతం చెన్నైలో ముద్రణ దశలో ఉన్నాయి. పూర్తయిన కార్డులను ఎప్పటికప్పుడు అక్కడి నుంచి నేరుగా రాష్ట్రంలోని మండల కేంద్రానికి రవాణా చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25 నుంచి 31వ తేదీలోపు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. అధికార భాషా సంఘానికి మండలి పేరు. ఉమ్మడి రాష్ట్రంలో అధికార భాషా సంఘం ఏర్పాటు కావడానికి మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు ముఖ్య కారకుడని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆయన చట్టసభల్లో బిజీగా ఉన్న, ప్రజా సేవలో ఉన్న భాషాభిమానాన్ని ఎక్కడా తగ్గించుకోలేదని, అందుకే రాష్ట్రంలో అధికార భాషా సంఘానికి ఆయన పేరు పెట్టాలని నిర్ణయించామని అన్నారు. ఇక నుంచి మండలి వెంకటకృష్ణారావు అధికార భాషా సంఘంగా ఉంటుందన్నారు. సోమవారం విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రంలో మండలి శతజయంతి వేడుకలు జరిగాయి. సీఎం తొలుత కృష్ణారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. ఒకప్పుడు సేవాభావం కలిగిన నాయకత్వం, విలువలతో కూడిన రాజకీయాలు ఉండేవని వ్యాఖ్యానించారు. మండలి కుమారుడు అవనిగడ్డ జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తన తండ్రి తెలుగు జాతి, మానవ జాతి సమైక్యత కోసం పాటుపడ్డారని తెలిపారు. ఏ లైట్ హౌస్ ఇన్ ది స్మార్ట్ పేరుతో రూపొందించిన ఆంగ్ల వ్యాసాల సంపుటిని భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మల్లికార్జునరావు చిత్రీకరించిన మండలి వెంకటకృష్ణారావు చిత్రపటాన్ని, ఆయన రాసిన ఆదర్శ నేత అజాత శత్రువు మండలి వెంకటకృష్ణారావు అనే పుస్తకాన్ని సీఎం ఈ సందర్భంగా ఆవిష్కరించారు. మున్సిపల్ హై స్కూల్లో సీట్లన్నీ ఫుల్. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని నెహ్రూ మెమోరియల్ ఉన్నత పాఠశాల నోటీస్ బోర్డులో కనిపించిన ఒక ప్రకటన ఇది. ఆదరణ తగ్గిందని భావిస్తున్న సమయంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో క్లాసులు నిండిపోవడం, కొత్త దరఖాస్తులు తీసుకోబోమంటూ ఏకంగా బోర్డు పెట్టడం అద్భుతమే. అందువల్లే ఈ విషయం దృష్టికి రాగానే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్కు మీరే రథసారథులు అంటూ ఎక్స్లో హెచ్ఎం ఫయాజుద్దీన్, ఇతర బోధనా సిబ్బందిని ఆయన అభినందించారు. గిరిజన గలం శిబు సోరెన్ కన్నుమూత. గిరిజనుల హక్కుల కోసం, వారి సాధికారత కోసం, ముఖ్యంగా
సంతాలీ జాతి అభివృద్ధి కోసం అవిరళ కృషి సల్పిన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ వ్యవస్థాపకుడు శిబు సోరెన్ కన్నుమూశారు. 81 ఏళ్ల శిబు గత నెల రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 8:56 సమయంలో ఆసుపత్రిలోనే ఆయన తుది శ్వాస విడిచారు. నెల రోజుల కిందట ఆయనకు గుండెపోటు వచ్చింది. ఆసుపత్రిలో అత్యవసర చికిత్సల విభాగంలో వైద్యం అందించాం. శిబు ప్రాణాలు కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేశాం. సోమవారం పరిస్థితి విషమించి ఆసుపత్రిలో కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఆయన తుదిశ్వాస విడిచారని అక్కడి డాక్టర్లు వివరించారు. శిబు సోరెన్ మరణ వార్త వినగానే ప్రధాని మోదీ గంగారాం ఆసుపత్రికి చేరుకుని నివాళులు అర్పించారు. సీఎం హేమంత్ సోరెన్ సహా కుటుంబ సభ్యులను ఓదార్చారు. గిరిజనుల కోసం శిబు జీవితాంతం కృషి సల్పారని, పేదలు అట్టడుగు వర్గాల అభ్యున్నతిని ఆకాంక్షించారని ప్రధాని పేర్కొన్నారు. ఓవల్ విక్టరీ థ్రిల్. నిస్సందేహంగా ఇది అద్భుత విజయమే. 374 పరుగుల ఛేదనలో ఇంగ్లాండ్ స్కోరు ఓ దశలో 3 వికెట్ల నష్టానికి 301 పరుగులు. క్రీజులో ఉన్న హ్యారీ బ్రూక్ ధనాధన్ ఆటతో బెంబేలెత్తిస్తున్నాడు. మరో ఎండ్లో నిలకడకు మారుపేరు జో రూట్ ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఊహిస్తారా మ్యాచ్లో భారత్ గెలుస్తుందని? కానీ అదే జరిగింది. 4వ రోజు ఆఖరి సెషన్లో టపటపా వికెట్లు తీసిన మన పేసర్లు విజయంపై ఆశలు రేపారు. ఇక సోమవారం ఇంగ్లాండ్కు 35 రన్స్, భారత్కు 4 వికెట్లు అవసరమనగా మ్యాచ్ ఏ వైపునకో అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఓ దశలో ఇంగ్లాండ్ వైపే మొగ్గు కనిపించినా మహమ్మద్ సిరాజ్ గేమ్ చేంజర్గా మారాడు. పాత బంతితోనే సూపర్ స్వింగ్ను రాబడుతూ బుల్లెట్ లాంటి యార్కర్లతో వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. అంతే, చెయ్యి దాటిందనుకున్న మ్యాచ్ భారత్ ఖాతాలో చేరింది. సిరీస్ 2-2తో సమమైంది. ఒమేగా-3 కొవ్వులతో కలిగే లాభాలు. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మెదడు కణాల తయారీకి, గుండె, ఇతర అవయవాలు సక్రమంగా పనిచేయడానికి తోడ్పడతాయి. వీటిని శరీరం తయారు చేసుకోలేదు. ఆహారం లేదా మాత్రల రూపంలోనే తీసుకోవలసి ఉంటుంది. ఫాల్కన్, ట్యూనా వంటి కొవ్వుతో కూడిన చేపలలోనూ DHA, EPA రకం ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. కనోలా, సోయా నూనెల వంటి వంట నూనెల్లో ALA రకం ఆమ్లాలు ఉంటాయి. అవిసె గింజలు, చియా, గుమ్మడి విత్తనాలు, ఆకురూట్లలోనూ ఇవి దండిగా లభిస్తాయి. ఒమేగా-3 మాత్రలు అందుబాటులో ఉన్నాయి. కానీ వీటిని ఆహారం ద్వారా పొందేలా చూసుకోవటం మంచిదని ఆరోగ్య నిపుణుల సూచన. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. 5 రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లే వెసులుబాటు. ఆధార్, ఓటర్, రేషన్ కార్డుల్లో ఏది చూపించినా చాలు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడి. 15 నుంచి ఆన్లైన్లో 700 సేవలు. తలసరి ఆదాయం పెంచడం ద్వారా జీవన ప్రమాణాలు పెంచాలి. పథకాల అమలుతో పాటు ఆదాయం పెరిగేలా చూడాలి. రాష్ట్ర స్థూల ఉత్పత్తిపై సమీక్షలో సీఎం. హైకోర్టు న్యాయమూర్తిగా తుహిన్ కుమార్ ప్రమాణం. ఆ విద్యార్థులకు మరో ఛాన్స్. బీటెక్ సర్టిఫికెట్ల అప్లోడ్కు గడువు పొడిగింపు. ఎట్టకేలకు స్పందించిన ఉన్నత విద్యామండలి. ఎంటెక్ ప్రవేశాలపై త్వరలో సవరణ షెడ్యూల్. సెమీస్కు 6 బాక్సర్లు. ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత ఆటగాళ్లు సెమీస్ చేరి 6 పతకాలు ఖాయం చేశారు. వీరిలో 2 మహిళలు, 4 పురుషులు ఉన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.